హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు స్పోర్ట్స్కి గేమ్స్కి మధ్యలో భేదాలు రెండు ఒకటేనా? ఈ వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేనేమంటా అంటే స్పోర్ట్స్ గేమ్స్ ఇవి రెండు మనిషికి ఉల్లాసము, ఆరోగ్యము, ఆనందము, ఆత్మవిశ్వాసాన్ని 100% అందిస్తాయి. మిగిలిన వ్యక్తుల్లో కన్నా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది. అందుకని స్పోర్ట్స్ అంటే వీటిని మనం ఏమంటామంటే క్రీడలు అంట. ఒక నియమ నిబంధనగా, పటిష్టత్వంగా, ఒక నిర్మాణాత్మకంగా, స్ట్రక్చరల్గా, ఒక మంచి ఉద్దేశంతో, ఓరియంటేషన్తో, ఫోకస్డ్గా, గ్లోబలైజ్డ్ కాన్సెప్ట్తో చేసేవి స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ క్రికెట్, షటిల్, ఇటువంటివి. ఇవి చాలా చక్కగా నియమ నిబంధనలతోనూ, రెండోది ఒక గోల్తోనూ, మెడల్స్తోనూ, ఫోకస్తోనూ. ఇక రెండవది మనం కానీ గమనిస్తే గేమ్స్. వీటి విషయంలో కానీ గమనిస్తే ఆటలు అంటాం. ఇవి పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే ఆటలు అంటే ఉల్లాసం కోసము, సరదా కోసము, హ్యాపీనెస్ కోసం డిజైన్ చేయబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో ఆడుతుంటారు దాగుడు మూతల ఆటలు. ఈ దాగుడు మూతల ఆటలు అంటే ఆట, అది ఇట్ ఈస్ నాట్ ఎ స్పోర్ట్స్. ఇది సరదా కోసము, దీంట్లో పెద్ద స్ట్రక్చర్ ఏం అవసరం లేదు. అదేవిధంగా కుందుడుకు ఆడుతుంటారు, ఒక కాలు పైకెత్తి కుందుకు ఆడము, లేదా ఉప్పాటని, లేదా రకరకాల ఆటలు. ఇవన్నీ ఏంటంటే గ్లోబలైజ్డ్ కాలం, ఏదో సరదా కోసము, ఏదో టైంపాస్ కోసం ఆడుతుంటారు. బట్ రెండిట్లో మానసిక శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక జబ్బులు నయమవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్కూల్లో వారు కరస్పాండెంట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా పిల్లల్లో మంచి మానసిక ఆరోగ్యము, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెండింటిని ఎంకరేజ్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం ఖచ్చితంగా పొందుతారు. వారి ఆయుష్ ప్రమాణం పెరుగుద్ది. తల్లిదండ్రులు పిల్లల్లో డిప్రెషన్ ఇటువంటి వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి ఇవి రెండు హెల్ప్ అవుతాయని తెలియజేస్తూ డాక్టర్ సురేష్ బాబు.